హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి 360 ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. కొలతలతో సహా చూపిస్తానండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఆవకాయకి మామిడికాయలను తెచ్చుకుందాం. వీటిని కడిగి క్లీన్ చేసుకుందాం. ఇదిగోండి, మనం 10 కాయలను తీసుకున్నాము. వీటిని శుభ్రంగా కడుక్కొని తుడిచి అప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం కాయలను బాగా కడుక్కున్నామండి. వీటిని ఇప్పుడు తుడుచుకుందాము. తుడుచుకున్న తర్వాత అప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పీసెస్ని కట్ చేసుకోవాలి. నేను ఒక 25 కాయలు తీసుకున్నానండి. ఆ 25 కాయలతో పచ్చడి ఎలా పెట్టాలి ఏంటి అన్నది నేను మీకు చూపించబోతున్నాను ఈరోజు. ఇందాక మనం కడిగి పెట్టుకున్నాం కదండి, మామిడికాయలను ముక్కలు కొట్టించుకున్నాము. ఇదిగోండి, ముక్కలు కొట్టించిన తర్వాత నాకు 25 కాయలకి కొంచెం ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఈ కొంచెం ముక్కల్లో నేను ఈ టెంకకి పీచు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇది తీసుకోకపోతే ఉప్పు పట్టదు, అందుకని ఇది కంపల్సరీ పైన పప్పరా ఉంటుంది, ఆ పప్పరాన్ని తీసుకోవాలి కంపల్సరీ. అందుకని నేను తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆవకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలను చెప్తున్నాను. ఇదిగోండి, కళ్ళుప్పు. ఈ కళ్ళుప్పుని మనం మిక్సీ వేసుకొని ఇలా చేసుకోవాలి. దీంట్లోకి ఆవపిండి అండి. ఆవపిండిని మనం ఆవాలు తీసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలను పొట్టు తీసి మనం పక్కన పెట్టుకున్నాము. కారం అండి, ఆవకాయ కాయలను తీసుకొని మనం దీనికి ఆడిచ్చి పక్కన పెట్టుకున్నాము కారం. దీంట్లోకి మెంతులండి. మెంతులను మనం ఎండబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. మనం వేరుశనగ నూనె ఒక 2 ప్యాకెట్ల ఆయిల్ నేను ఇందులో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడి ఎలా కలపాలో మీకు నేను చూపించబోతున్నాను. ఒక బేషన్ తీసుకొని మనకు కొంచెం ముక్కలు వచ్చినాయి కదండి, ఆ కొంచానికి సరిపడగా ముందుగా 2 తవ్వల కారాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ 2 తవ్వల కారం తర్వాత ఆవపిండి ఎంత వేసుకోవాలో చెప్తాను. ఇదిగోండి, ఇలా ఫుల్గా ఒక తవ్వ వేసాను కదా, ఇదిగోండి రెండో తవ్వ. మనం దీంట్లో 2 తవ్వలు కారం వేసాం కదండి, ఇప్పుడు 1.5 తవ్వ ఆవపిండి వేసుకోవాలి. ఇదిగోండి, 1 తవ్వ ఆవపిండి వేసాను. ఇప్పుడు ఇంకో హాఫ్ ఆవపిండి వేసుకోవాలి. ఇదిగోండి, 1.5 తవ్వ ఆవపిండి వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఆడిచ్చి పెట్టుకున్నాం కదండి కళ్ళుప్పుని, ఈ కళ్ళుప్పు 1 తవ్వ వేయాలండి, 1 తవ్వ ఫుల్గా. ఇదిగోండి, ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో సగం బౌల్ మెంతులు వేసుకోవాలండి. ఇందులో తొక్కదీసిన వెల్లుల్లిపాయలని ఒక బౌల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి మనం కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనం ఆ ముక్కల్ని ఆయిల్లో వేసి ప్రాసెస్ ఏంటి అన్నది చూపిస్తాను. ఇగో ఇలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమం అండి. ఇప్పుడు ఈ మిశ్రమం ఇలా తయారైంది. ఇదిగోండి, మనం మామిడికాయ ముక్కలను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ మామిడికాయ ముక్కల్ని ఈ వేరుశనగ నూనెలో మనం ముంచి ఈ కారంలో కలిపి మనం జాడీలో పెట్టుకోవాలండి. ఈ జాడీని ముందుగా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఈ జాడీలో ఈ మిశ్రమాన్ని అంతా వేసి ఎలా చేయాలి అన్నది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందు కొంచెం నూనె తీసుకొని మనం జాడీలో వేసుకోవాలండి. మనం ఇలా జాడీలో వేసుకున్న తర్వాత ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన ముక్కల్ని కారంలో కలుపుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో అలా జాడీలో వేసుకోవాలండి. మనం ఇలా అన్నీ కలిపి వేసిన ముక్కల్ని 3 రోజుల తర్వాత మళ్ళీ తీసి ఆయిల్ సరిపోయిందో లేదా, ఉప్పు కారం అన్నీ మనం 3 రోజుల తర్వాత మళ్ళీ చూసుకోవాలండి.
ఇదిగోండి మనం కలిపిన ముక్కలన్నిటిని జాడీలో పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందాక మనం మామిడికాయ ముక్కల్ని ఈ ఆయిల్ మిగిలిందండి, ఈ ఆయిల్ని కూడా మనం జాడీలో వేసేసుకుందాము. ఈ ఆయిల్ కూడా జాడీలో వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీన్ని ఒక క్లాత్తో కట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈ పచ్చడిని మనం 3 రోజుల తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలపాలండి. 3 రోజుల తర్వాత ఇది కలిపేటప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయిందా, ఆయిల్ మళ్ళీ పడుతుందండి. 3 రోజులు మనం కలుపుతాం కదండి. ఆ 3వ రోజు కలిపినప్పుడు మనం ఎంత ఆయిల్ వేయాలి ఏంటి అన్నది మనకి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. పచ్చడిని లోపల పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.